సర్వలోకమునకు వెళ్ళి ఏం చేయాలంట? ఏం చేయాలంటే ఇక అక్కడ కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక సేవకుని యొక్క బాధ్యత ఏంటి అంటే, ఒక నిజమైనటువంటి సేవకుడు తన జీవిత కాలంలో మరో 100 మంది సేవకులను తయారు చేయాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక సేవకుని యొక్క బాధ్యత ఏంటి అంటే, ఆ సేవకుడు తన జీవిత కాలంలో మరొక 100 మంది సేవకుల్ని తయారు చేయాలంట. యేసుక్రీస్తు ప్రభువును చెప్పినటువంటి కమాండ్మెంట్, ఆజ్ఞ అదే. ఏంటదయ్యా అంటే, మీరు వెళ్ళి శిష్యులను చేయుడి. ఈ రోజున సేవకులు సంఘాలను తయారు చేసుకుంటున్నారు, విశ్వాసులను తయారు చేసుకుంటున్నారు, సంఘాలను కట్టుకుంటున్నారు, కూటములను ఏర్పాటు చేసుకున్నారు, ప్రయాసపడుతున్నారు, సభలను పెడుతున్నారు. కానీ దేనికోసమయ్యా అంటే, నా ప్రభువును ప్రియ దేవుని బిడ్డలారా, సంఘాలను ఏర్పరచుకోవడం కోసం, తాను బ్రతకడం కోసం, తాను ప్రయాసపడేదంతా కూడా తన బుద్ధి కోసం అన్నట్లుగా ప్రయాసపడుతున్నారు. కానీ నా దేవుని యొక్క మాట ఏంటంటే, ప్రతి సేవకుడు చేయవలసినటువంటి బాధ్యత ఏంటంటే, తనలాంటి మరో 100 మంది సేవకులను తయారు చేయాలి, శిష్యులను తయారు చేయాలి. ఈ రోజున చాలా మంది సేవకులు శిష్యులను తయారు చేయలేకపోతున్నారు, సేవకులను తయారు చేయలేకపోతున్నారు. ఎందుకంటే, ఒక సేవకుని తయారు చేస్తే నాకు ఎదురుగా మరొక కుంపడి పెడతాడేమో అనే భయం. ఒక సేవకుని తయారు చేస్తే నాకున్నటువంటి ప్రజలు, నాకున్నటువంటి బుక్కి పోతదనేటువంటి భయంతో మరొక సేవకుని తయారు చేయలేకపోతున్నారు. నేను చెప్పగలుగుతూ ఉన్నాను, నా ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ముఖస్తుతి కాదు కానీ, ఇదిగో సేవకులు యువరాజయ్య గారు వారి జీవితంలో దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటో నాకు తెలియదు కానీ, వారికి ఇచ్చిన భారం ఏంటో నాకు తెలియదు కానీ, విశ్వాసుల్ని ఎంతమందికి తయారు చేస్తున్నారో నాకు తెలియదు కానీ, విశ్వాసుల కోసం ప్రయాసపడుతున్నారో నాకు తెలియదు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సేవకులందరూ అయ్యగారి చేత అభిషేకించబడినటువంటి ఒక ధైర్యం ఉన్నటువంటి సేవకుడు, ఒక పునాది కలిగినటువంటి సేవకుడు తనలాంటి మరొక సేవకుడు తయారు చేసుకున్న తర్వాత భయపడు. ఎందుకంటే తాను వేసుకున్న పునాది, తాను కట్టుకున్నటువంటి పునాది బలమైనది కాబట్టి తన దగ్గర నుండి దొంగిలిస్తారనేటువంటి భయం ఉండనివ్వడు. మరొక గొప్ప విషయం ఏంటంటే, ఒక తండ్రి తన కుమారుడు తనలాగా ప్రయాసపడతా ఉంటే, పైకి వస్తూ ఉంటే చూసి మురిసిపోతా ఉంటాడు. దేవునికి స్తోత్రం. నేను మావాడు బ్యాట్ కొడతా ఉంటే అది చూసి నేను మురిసిపోతా ఉంటాను. ఎందుకంటే అదే వయసులో చిన్ననాటి సమయంలో నేను డ్రమ్ము కొట్టాలని చాలా ఆశ ఉండేది నాకు. అప్పుడు బ్యాట్ లేదు, కాంగోలు లేవు, ఓన్లీ డ్రమ్ ఒకటి ఉండేది. ఆ డ్రమ్ము కొడతా ఉంటే నేను అలా దూరంలో ఉండి చూసేవాడిని. అయితే